తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. కాదంబరి జత్వాని, ముంబై నటి కాదంబరి జత్వానీని ఇక్కడ విజయవాడ తీసుకొచ్చి పోలీసులు హింసించారు. దాని వెనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక పాత్ర వహించిన వ్యక్తులు, నాయకులు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మనతో రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు ఇదే కాదంబరి జత్వాని అనేది ఇప్పుడు పెద్ద సంచలనం అయిపోయింది, తాజా సంచలనం. ఇప్పుడు దాని మీద మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటండి? అంటే నేరుగా జగన్మోహన్ రెడ్డిని ఇన్వాల్వ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి కేసు అండి ఇది. అందుకని చంద్రబాబు గారు సీరియస్గానే డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. అదండి. రెండోది ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. జనరల్గా ఎవరినైనా వారెంట్ ఇచ్చి పిలిపించాలనుకున్నప్పుడు సిఐ ర్యాంక్ అధికారి పెడితే సరిపోతుంది. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ వెళ్తారు. ప్రత్యేక సందర్భాల్లో సిఐ పెడతాడు. మీకు బొంబాయిలో తాజ్ హోటల్ మీద ఇది జరిగినప్పుడు కొంతమంది మీద అనుమానాలు ఉన్నాయి వీళ్ళకి. అనుమానాలు ఉన్న వాళ్ళకి కూడా కానిస్టేబుల్ మాత్రమే వెళ్ళి తీసుకొచ్చారు తప్ప ఐపీఎస్ ఆఫీసర్లు వెళ్ళి చేయలే. అంత ఇంపార్టెంట్ కేసులో కూడా. అలాంటిది ఈ కేసులో ఐపీఎస్ ఆఫీసర్లు బొంబాయి వెళ్ళి ఫ్లైట్లో వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ సంసారం మొత్తాన్ని తీసుకుని, అంటే పేరెంట్స్ని వాళ్ళందరినీ తీసుకుని ట్రాన్సిట్ వీసాలు వేసి వాళ్ళని పట్టుకొచ్చి ఇంట్రాగేట్ చేసి, ఇది అద్భుతమైన సినిమా తీయచ్చు ఎవరైనా. అంటే ఇది వాస్తవమా కాదా అనేది ఇప్పుడు అమ్మాయి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఈరోజు. ఈ స్టేట్మెంట్లో అమ్మాయి చెప్పింది వెర్షన్ నిజమైతే, అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం దీనిలో ఒక కోణం చూసింది. జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఇన్వాల్వ్ చేయొచ్చు కేసులో, ఎందుకంటే ఆయన ప్రమేయమే ఉంది. ఆయన ప్రమేయం అంటే ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్. ఇప్పటివరకు బయటకు వస్తున్న కథనం ప్రకారం వైసీపీ నుంచి ఖండన లేని రాలా దీని మీద ఇప్పటిదాకా. వెరీ ఫస్ట్ డే బయటకు వచ్చిన కథ ఏంటంటే, కుక్కల నాగేశ్వరరావు కొడుకు కుక్కల విద్యాసాగర్, అతను 2014లో కంటెస్టెంట్ పెనమలూరు నుంచి. అతనికి చుట్టే ప్రయత్నం జరిగింది. అసలు ఏం జరిగింది అంటే, ఇప్పటివరకు మనకు లభిస్తున్న కథనాలను బట్టి మనకు డిరైవ్ అయినటువంటి కథ ఏంటంటే, బొంబాయిలో జిందాల్కు సంబంధించిన సజ్జన్ జిందాల్ అనేటువంటి వ్యక్తి ఈ అమ్మాయిని పాడు చేశాడు. ఈ అమ్మాయితో ఒక ఎఫ్ఐఆర్ ఉంది అతనికి. వీళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్, పాడు చేయటం ఇలాంటివన్నీ లేవు. కేసు పెట్టింది ఈ జమానాలో లేవు. అయితే కేసు పెట్టింది. ఆ కేసుని తొక్కేయాలనేది వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే జిందాల్తో జగన్మోహన్ రెడ్డికి వ్యాపార బంధం ఉంది, పారిశ్రామిక బంధం ఉంది, ఓబులాపురం మైనింగ్ బంధం ఉంది, కడప స్టీల్ ఫ్యాక్టరీ లింకులు ఉన్నాయి. ఈ లింకుల్లో నుంచి ఈ సఫరింగ్ గురించి ఇతనికి తెలిసి ఉండొచ్చు. మనం దీన్ని పరిశూ చేద్దామని చెప్పుండొచ్చు. చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అప్రోచ్ ఎలా ఉంటుందంటే, అన్న ఇది మనోడికి ఈ ప్రాబ్లం ఉంది, కొంచెం చేసి పెట్టాలన్నా మనం అంటాడు ఆయన చాలా పొలైట్గానే. దాన్ని సుగ్రీవాజ్ఞగా స్వీకరించాలి అవతలోడు. ఉద్రేకాలు పొంగుతాయి. దాంతో ఇమ్మీడియట్గా వీళ్ళు ఇక్కడ నుంచి ఐపీఎస్ ఆఫీసర్లు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు మీరందరూ వెళ్ళి అని అడుగుతారు కాబట్టి ఇక్కడ ఒక కథ అల్లి ఉపకథ. అంటే ఈ అమ్మాయి హైదరాబాదులో ఒక పెళ్లికి హాజరైనట్టు, ఆ పెళ్లికి విద్యాసాగర్ హాజరైనట్టు, అక్కడ వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఏర్పడి ఆ బంధం కొనసాగుతూ ఉండగా ఒక 5 లక్షల రూపాయల కోసం ఆ అమ్మాయి ఇతన్ని థ్రెట్ చేసినట్టుగా పెట్టారు. 5 లక్షలు కాకుండా కొంచెం ఆ ఫిగర్ పెంచి 5 కోట్లు అని ఉంటే గౌరవప్రదంగా ఉండేది. ఈ 5 లక్షల వివాదానికి వీళ్ళు ఆయన్ని అప్రోచ్ అవ్వటం, అంటే కుక్కల నాగేశ్వరరావుని కొడుకు అప్రోచ్ అవ్వటం, తండ్రి సజ్జల్ని అప్రోచ్ అవ్వటం, సజ్జల్ గారు విజయవాడ సిపి కాంతిలాల్ పురమాయించటం కేసు, ఆయన వెళ్ళి వీళ్ళని తీసుకొచ్చి మాట్లాడటం. ఇక్కడ ఇంత అల్లారు, ఇంత డ్రామా నడిపారు. జరిపి ఫైనల్గా వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు కూర్చోబెట్టి ఆ కేసులో సెటిల్మెంట్ చేసుకున్నారు. బాంబే కేసు సజ్జన్ జిందాల్ మీద ఆ అమ్మాయి పెట్టిన కేసు విత్డ్రా చేసుకునేలాగా ఒత్తిడి తీసుకొచ్చి అది విత్డ్రా చేయించారు. అంతే జరిగింది. కాంతి రాణా టాటాను విశాల్ గున్ని ఇద్దరు బుక్ అయినట్టు. విశాల్ గున్ని వాళ్ళిద్దరూ బుక్ అయ్యారు, ఇద్దరు ఉన్నారు ఇప్పుడు అందులో. వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి, అంటే కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది.
అదే. వీళ్ళిద్దరిని. అంటే ఇవాళ లేటెస్ట్గా ఇప్పుడు సమాచారం ఏంటంటే కింద స్థాయి అధికారులను విచారిస్తే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన డీజీ ఇంటెలిజెన్స్ చెప్పాడనే చెప్తున్నారండి. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళింది. అంటే ఇంటెలిజెన్స్ డీజీ చెప్పాడంటే మీరు చెప్పినట్టు అన్నా కొంచెం పరిశీవ్ చేయాలి అనేది. అన్నా మనం పరిశీవ్ చేయాలి, మనోడు అంటే ఈయనకి చాలా ఫేవర్లు చేసి ఉండొచ్చు. జిందాల్ నుంచి ఈయన చాలా ఫేవర్లు పొంది ఉండొచ్చు. ఈయనకి సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉంది జగన్కి. సో ఆ ఏరియాలు అన్నిట్లోనూ జిందాల్తో ఈయనకి పనులు ఉన్నాయి. ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి స్టోరీ. సో ఈ స్టోరీ ఏ వైపు నుంచి చూసినా మీకు విలన్ నేరుగా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తాడు. మీరు ఆంజనేయుల్ని పట్టుకురండి, లేకపోతే కాంతిలాల్ని పట్టురండి, గున్నీని పట్టురండి, ఎవరినైనా పట్టుకురండి, కానీ వీళ్ళందరూ కూడా దుర్యోధనుడి వెనకాల ఉండే బ్యాచే. కాబట్టి స్ట్రైట్గా మీకు కనిపించే ఫిగర్ జగన్. అందుకని ప్రభుత్వం చాలా క్యూరియస్గా ఉంది ఈ కేసులో. ఈ కేసుతో నేరుగా కుంభస్థలాన్ని కొట్టే అవకాశం దొరికింది వాళ్ళకి. అందుకని దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దీనికి ఆయన మళ్ళీ జిందాల్ని ఆశ్రయించి, జిందాల్ అమిత్ షాని ఆశ్రయించి ఆ లెవెల్లో అక్కడి నుంచి డ్రామా ఆడితే తప్ప ఇది కంట్రోల్లోకి రాదు. అంత జరుగుతుందా అనేది ఒకటి. కానీ ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ మీద ఒక దాడి చేయడానికి అవకాశం దొరికింది. అది కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డిని సెంటర్గా పెట్టి దాడి చేయడానికి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని వదులుకోవాలని చంద్రబాబు నాయుడు అనుకోవడం లేదు. విషయం సీరియస్సే. ఇప్పుడు 2 ఐపీఎస్ ఆఫీసర్లను కనుక కస్టడీలోకి తీసుకుంటే వాళ్ళు చాలా విషయాలు మాట్లాడతారు. ఇది ఇంకా పెక్కి చుట్టుకునే ప్రమాదం ఉంది. ఇప్పటివరకు వైసీపీ మాట్లాడలే. వెరీ ఫస్ట్ డే ఈ కథ బయటకు వచ్చిన రోజు ప్రధాన కేంద్రీకరణ కుక్కల నాగేశ్వరరావు, విద్యాసాగర్ మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అని చెప్పి ఒక ట్వీట్ చేసి ఖండించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఒరిజినల్ కథ బయటకు వచ్చిన తర్వాత ఎవరూ మాట్లాడలేదు. నేను పేరుని నాని మాట్లాడి ఇప్పుడు అతను ఏదో ఒకసారి వచ్చాడు, అతను పార్టీలో కూడా యాక్టివ్గా లేడు, ఇతను కుక్కల విద్యాసాగర్, అతను ఏదో కావాలని ఇట్లా చేస్తున్నారు. అదే ఇప్పుడు వాళ్ళ వరకు పరిమితం చేస్తున్నారు. ఇప్పుడు దీనికి ఇంకొక స్టోరీ ఉంది. అంటే మీ ప్రయోజనాల కోసం ఒక దళితుడిని బలి చేస్తారా అని. అదే బీసీని ఒక బహుజనుడిని తీసుకొచ్చి బలి చేస్తారా అనేది. ఇదే ఇంటి పేరుతో దళితులు కూడా ఉన్నారు. అంటే ఈయన కాదు కానీ ఆ ఇంటి పేరుతో ఉన్నారు. సో అదొక యాంగిల్ నడుస్తోంది. అంటే ఈజీ టార్గెట్ ఎవరైతే దొరుకుతారో వాళ్ళని తీసుకొచ్చి వాడేసుకుంటారా మీరు అంటే ఒక రకంగా తడికో తలుపో కావాలి అంటారు ఇలాంటి కేసుల్లో. ఈ తడికగాను తలుపుగాను ఒక బీసీని పట్టుకొచ్చి వాడేస్తారా అనే ప్రశ్న ముందుకు తీసుకొస్తే వైఎస్ఆర్సీపీ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని మాట్లాడేవాడు ఆయన. రెండోది, ఈ నైతిక ధార్మిక కోణాల్లో వైఎస్ఆర్సీపీని కార్నర్ చేయటం అనేది వరుసగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి మొదలై విజయసాయి స్టార్ట్ అయింది. ఆవిడ ఎస్టీ, అక్కడ మొదలైంది. ఆ తర్వాత దువ్వాడకి ఎక్స్టెన్షన్ మళ్ళీ ఇంకొకటి చూసాం మనం. తర్వాత అనంతబాబు, తర్వాత ఇలా రకరకాల పేర్లు. అంటే మధ్యలో సజ్జల పేరు కూడా వచ్చిందిలేండి, ఒక మంత్రి వ్యవహారం, ఆయన ఆర్థిక మంత్రి వ్యవహారం, సెటిల్మెంట్లు, ఇలా అందరినీ ధార్మిక స్కాండల్స్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా ఫైనాన్షియల్ స్కాండల్స్ ఎన్ని ఉన్నాయి, అటు సమానంగా సెక్స్ స్కాండల్స్ కూడా ఉన్నట్టున్నాయి. సెక్స్ స్కాండల్ అనేది పెద్ద సీరియస్గా సమాజం పట్టించుకోని పరిస్థితికి వెళ్ళిపోతుంది. అదే ఈ కండిషన్లో ఇప్పుడు ఈ వీళ్ళ గొడవ, ఈ విద్యాసాగర్ అలాగే ఈ కాదంబరి స్టోరీని అలా కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ చాలా క్యూరియస్గా ఉంది దీని మీద. జగన్మోహన్ రెడ్డికి గట్టిగా చుట్టేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. ఏ మేరకు చుట్టి ఏ మేరకు జగన్ని నిలబెడతారు ఈ కేసులో అనేది చూడాలి. ఈ కేసులో ఇప్పుడు ఇంతవరకు తెలుగు నటీనటులు ఎవరు, ఆమె కూడా నటి కాబట్టి పరభాష అయినా సరే ఎవరు సాలిడారిటీ చెప్పలేదని, పరభాష నటి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలేదని విమర్శలు వస్తాయి. పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతాడండి? ఆయన కూడా నటుడు కదా. ఆయన నటుడు కావచ్చు, కానీ ఈవిడితో మనం ఏదైనా ప్రాజెక్టులు చేసామా ఈ లెవెల్లో ఆలోచిస్తారు. కాబట్టి ఈయన ఎంటర్ అయ్యి మాట్లాడాల్సిన సందర్భం వస్తే డెఫినెట్గా మాట్లాడతాడు. ఈయనకి మాట్లాడటానికి ఇబ్బంది ఉండాల్సిన అవసరం కూడా లేదు.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడానికి ఉపయోగపడే కేసే కదా ఇది. అవును. కాబట్టి చాలా ఈజీగా మాట్లాడతాడు ఆయన. ప్రస్తుతం అంటే ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఫర్దర్ కార్యక్రమం సాక్షి మీడియా నుంచి కొమ్మినేని లాంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా మార్నింగ్ ఏదో ఇందాక ఎవరో చెప్తున్నారు, నేను చూడలేదు, ఆయన ఇప్పుడు ఏమో అసలు క్యారెక్టర్ లేదు, ఏం అశ్లీలమైన ఫోటోలు అవన్నీ వేసి ఏమో క్యారెక్టర్ లేనిది అని ఏదో ప్రూవ్ చేయడానికి వాళ్ళు అంటే ఇందాక మీరు వైసీపీ నుంచి లేదంటున్నారు కదా, అంటే ఆ వెర్షన్లో వస్తున్నారు వాళ్ళు. కావచ్చు, అంటే ఆ వెర్షన్ వర్కౌట్ అవుద్ది అంటారా వాళ్ళ? డెఫినెట్గా అవ్వదు. ఇప్పుడు ఆవిడకి క్యారెక్టర్ ఉందా లేదా అన్నది కాదండి ప్రశ్న. ఇక్కడ జిందాల్ వర్సెస్ ఆవిడ ఒక ఎపిసోడ్ నడిచింది. జిందాల్తో కాకుండా చాలా రాష్ట్రాల్లో చాలా మంది ఇక్కడ డబ్బులు అనేది అలవాటు లేవు అని ఎందుకు అనాలి? ఆ యాంగిల్లో వాళ్ళు వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నారు. దానివల్ల ఉపయోగం ఉండదు. అమ్మాయి కేసు పెట్టిందా లేదా అన్నది ఒక్కటే క్రైటీరియా. సజ్జన్ జిందాల్ అనేవాడి మీద అమ్మాయి కేసు పెట్టిందా, వాళ్ళిద్దరికీ డిస్ప్యూట్ ఉందా లేదా, ఆ డిస్ప్యూట్ అక్కడ సాల్వ్ కాకపోవడం వలన వాళ్ళు ఎక్కడో ఆవేదన పడి ఉండొచ్చు. ఏదో మీటింగ్లో ఇదో చిరాకు ఉంది నాకంటే ఈయన చొరవ చేసి వీళ్లతో ఈయనకున్నటువంటి వ్యాపార బంధాలు రీత్యా ఎందుకన్నా నేను ఐ కెన్ హ్యాండిల్ దిస్, డోంట్ బాదర్ అనే పద్ధతిలో ఈయన అభయం ఇచ్చి ఉండొచ్చు. ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంత స్టోరీ తయారు చేయడానికి అవకాశం ఉన్న ఏరియాని ఎందుకు వదులుకుంటాడు చంద్రబాబు నాయుడు? అందుకని వాళ్ళు ఏం చేసినా ఈ కేసులో ఇరికించడానికి అవకాశం ఉంది కాబట్టే ఇంతలా అవుతున్నారు దీన్ని. ఇప్పుడు అమ్మాయిని అక్కడి నుంచి తెప్పించి వీళ్ళందరి మీద కంప్లైంట్లు లాంచ్ చేసి ఉంటారు. కంప్లైంట్ కూడా ఇచ్చింది ఆవిడ, ఆన్లైన్లో ఆల్రెడీ పంపించింది. ఇప్పుడు ఫిజికల్గా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది కొంచెం సీరియస్గానే వైసీపీకి చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.